టేస్టీ చికెన్ కర్రీ రెసిపీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యాగ్నేట్ చేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ అండి. కారం, అలాగే ఉప్పు ఇవన్నీ వేసి మ్యాగ్నేట్ చేసేద్దామండి. ఇప్పుడు మన ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి. నేను ఇలాంటివి త్రీ ఆనియన్స్ తీసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసి వేయించానండి. పచ్చిమిర్చి, ఆనియన్స్. మన ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయండి. బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం 1 స్పూన్ కారం, అంటే ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసుకున్న దాంట్లో వేసుకున్నాం కాబట్టి ఈ ఆనియన్స్ సరిపడండి. 2 స్పూన్స్ కారం, అల్లం వెల్లుల్లి 1/2 స్పూన్, ఆల్రెడీ నేను మ్యాగ్నేట్ చేసిన దాంట్లో వేసానండి. కొద్దిగా సాల్ట్. ఇవి బాగా కలుపుకోవాలండి. కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న దాంట్లో కారం, ఉప్పు, మసాలా అన్నీ వేసానండి. మ్యాగ్నేట్ చేసేటప్పుడు 2 స్పూన్స్ కారం, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసానండి. ఇదైతే మనకి బాగా కలిసిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ దీంట్లో వేసుకుందామండి. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అండి ఇది. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అండి ఇది. వేసేస్తున్నాను. మనం ఒకసారి కలిపేద్దామండి దీన్ని. వన్ కేజీ చికెన్ అండి ఇది. దీన్ని కలిసేలా బాగా కలుపుకుందామండి. ఇదైతే మనకి వాటర్ రావాలండి. వాటర్ వచ్చి బాగా కుక్ అవుతే అప్పుడు మనం కాస్త వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇది బాగా కలిసిందండి. ఇప్పుడైతే మనం లిడ్ పెట్టేసుకుందాం. లిడ్ పెట్టేద్దామండి. బాగా కుక్ అయిపోయిన తర్వాత మనం లాస్ట్లో మసాలా అండ్ కొత్తిమీర కూడా వేసుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. మన చికెన్ ఎలా ఉందో ఒకసారి కలిపేద్దామండి. మళ్ళీ లిడ్ పెట్టేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, మన కర్రీ కుక్ అయిందో లేదో ఒకసారి చూసేద్దాం. లిడ్ తీసి. ఓకే ఫ్రెండ్స్, కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలండి. బాగా కుక్ అయిపోయింది. దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది.
ఇదిగోండి ఫ్రెండ్స్, కుక్ అయిపోయింది. ఇప్పుడైతే మనం కొరియాండర్ వేసుకుందాం. కొరియాండర్ వేసుకుందాం. అలాగే మసాలా పౌడర్ కూడా వేసుకుందామండి. నేను హాఫ్ స్పూన్ వేస్తున్నానండి. ఎక్కువ వేసుకోకుంటే మళ్ళీ హాఫ్ స్పూన్, మళ్ళీ ఒక చిటికెడు. ఓకే ఫ్రెండ్స్, మన కర్రీ అయితే కుక్ అయిపోయి ఉంటుందండి. ఒకసారి చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన కర్రీ అయితే కుక్ అయిపోయిందండి. ఒకసారి చూసేద్దాం. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి మొత్తం. వావ్, మంచి అరోమా వచ్చేస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. స్మెల్ చాలా బాగుంది. మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసేద్దామండి. అన్నీ సరిపోయినాయండి. ఇక్కడ ఒక గమనించవలసిన విషయం అండి, కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయండి. అయితే ఉప్పు మాత్రం ఎవరు రుచికి సరిపడగా వాళ్ళు వేసుకోవాలండి. ఏ వీడియోలో చూసినా సరే మీరు ఉప్పు వాళ్ళు ఎంత వేసారో అంత కదండి, మీ టేస్ట్కి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఎక్కువ తింటారు, ఒక్కొక్కళ్ళు చాలా తక్కువ తింటారు. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మనం కొరియాండర్ వేసేద్దాం. చాలా అంటే చాలా సూపర్ ఉందండి కర్రీ. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ మీకోసం ఒకసారి ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసే విధానం కూడా చెప్పేస్తున్నానండి. నేను 3 ఆనియన్స్ తీసుకున్నానండి. ఈ సైజ్ ఆనియన్స్ 3 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, 3.5 స్పూన్స్ ఆయిల్ వేసి వేయించానండి. తర్వాత ఉప్పు, కారం, మసాలా ఆనియన్స్ సరిపడగా దాంట్లో 1 స్పూన్ కారం, ఉప్పు రుచికి సరిపడగా, అల్లం వెల్లుల్లి హాఫ్ స్పూను ఉప్పు వేసి కలిపానండి. మ్యాగ్నేట్ చేసుకున్న దాంట్లో 2 స్పూన్స్ కారం, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు దానికి రుచికి సరిపడగా వేసి కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఈ ఆనియన్స్, ఉప్పు, కారం అన్నీ వేసి కలిపేసిన తర్వాత ఆ చికెన్ అందులో వేసి బాగా దాంట్లో వాటర్ ఇంకిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను కొంచెం వాటర్, చికెన్ కుక్ అవ్వడానికి కావాల్సినంత వాటర్ వేసుకొని ఇలా కుక్ చేశానండి. ఇప్పుడు లాస్ట్లో కొరియాండర్ వేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. అంతే, కర్రీ అయిపోయిందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఓకే ఫ్రెండ్స్, మన కర్రీ కుక్ అయిందో లేదో ఒకసారి చూసేద్దాం. లిడ్ తీసి. ఓకే ఫ్రెండ్స్, కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలండి. బాగా కుక్ అయిపోయింది. దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, కుక్ అయిపోయింది. ఇప్పుడైతే మనం కొరియాండర్ వేసుకుందాం. కొరియాండర్ వేసుకుందాం. అలాగే మసాలా పౌడర్ కూడా వేసుకుందామండి. నేను హాఫ్ స్పూన్ వేస్తున్నానండి. ఎక్కువ వేసుకోకుంటే మళ్ళీ హాఫ్ స్పూన్, మళ్ళీ ఒక చిటికెడు. అలాగే మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్న గిన్నెలో కొంచెం వాటర్ వేసి అందులో వేసేస్తున్నానండి. బాగా కలిపి వేస్తాను. ఇప్పుడు మన ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి. నేను ఇలాంటివి త్రీ ఆనియన్స్ తీసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసి వేయించానండి. పచ్చిమిర్చి, ఆనియన్స్, మన ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయండి. బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం 1 స్పూన్ కారం, అంటే ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసుకున్న దాంట్లో వేసుకున్నాం కాబట్టి ఈ ఆనియన్స్ సరిపడండి. 2 స్పూన్స్ కారం, అల్లం వెల్లుల్లి హాఫ్ స్పూన్, ఆల్రెడీ నేను మ్యాగ్నేట్ చేసిన దాంట్లో వేసానండి. కొద్దిగా సాల్ట్,
ఇవి బాగా కలుపుకోవాలండి. కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న దాంట్లో కారం, ఉప్పు, మసాలా అన్నీ వేసానండి. మ్యాగ్నేట్ చేసేటప్పుడు 2 స్పూన్స్ కారం, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసానండి. ఇదైతే మనకి బాగా కలిసిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ దీంట్లో వేసుకుందామండి. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అండి ఇది. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అండి ఇది. వేసేస్తున్నాను. మనం ఒకసారి కలిపేద్దామండి దీన్ని. వన్ కేజీ చికెన్ అండి ఇది. దీన్ని కలిసేలా బాగా కలుపుకుందామండి. ఇదైతే మనకి వాటర్ రావాలండి. వాటర్ వచ్చి బాగా కుక్ అవుతే అప్పుడు మనం కాస్త వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇది బాగా కలిసిందండి. ఇప్పుడైతే మనం లిడ్ పెట్టేసుకుందాం. లిడ్ పెట్టేద్దామండి. బాగా కుక్ అయిపోయిన తర్వాత మనం లాస్ట్లో మసాలా అండ్ కొత్తిమీర కూడా వేసుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. మన చికెన్ ఎలా ఉందో ఒకసారి కలిపేద్దామండి. మళ్ళీ లిడ్ పెట్టేసుకుందామండి.